ఇండియన్ స్టైల్లో వెస్టర్న్ ఫుడ్ పాస్తాను ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఎంత ఇష్టపడతారంటే అంత లైక్ చేస్తారు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అంటారు కదా. లేడీస్కి వాళ్ళు తిన్నా తినకున్నా ఇంట్లో వాళ్ళకి మటుకు 3 పూటలు తప్పకుండా చేసి పెట్టాల్సిందే. అందుకనే బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రిడ్జ్లోంచి అన్నీ తీస్తున్నా. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి 3 to 5 మెడిటేషన్ చేసుకొని స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకునేసరికి 7 అవుతుంది. మా హస్బెండ్ 8:30కి అట్లా లేస్తాడు. అందుకని నేను కూడా 7 to 8 పడుకుంటాను. 8:30 అయింది టైము. మా హస్బెండ్ లేచి స్నానం చేస్తున్నాను. ఇంకా నేను కూడా లేచి బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ రెడీ చేస్తున్నా. వెస్టర్న్ పాస్తాను ఇండియన్ స్టైల్లో చేద్దామని దానికి కావాల్సినవన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ స్టైల్లో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలని అనిపిస్తుంది. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాము, కానీ మళ్ళీ మార్నింగ్ వెజిటేబుల్స్ కట్ చేసుకునే ముందు మళ్ళీ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేస్తా. వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. అటు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఇటు టీ పెడదామని టీ పెడుతున్నా. టీ మసలడానికి వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొని పాలు గ్లాసులో పోసేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. ఇంకా ఆయననే పాలు టీలో పోసి అది మసలేదాకా అక్కడే ఉన్నారు. వడబోసుకొని నేను తీసుకొస్తా, మీరు వెళ్ళి కూర్చోండి అంటే ఆయన వెళ్ళిపోయిండు. ఇంకా టీ కప్పులలో వడబోసుకొని హాల్లోకి తీసుకెళ్తున్నా. రోజు ఈ టైంకి మేము శివయ్య సాంగ్స్ వింటాము. శివయ్య సాంగ్స్తోనే మా డే స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్స్ వింటూ టీ తాగుతాము ప్రతిరోజు కంపల్సరిగా. దినచర్య మాకు ఇది. రిటైర్ అయిపోయాను కాబట్టి హర్రీ బరీ ఏమి ఉండదు. మెల్లిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మమ్మల్ని అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. టీ తాగిన తర్వాత కొంచెంసేపు సాంగ్స్ విని కిచెన్లోకి వచ్చేసిన. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్ సన్నగా కట్ చేసిన. స్వీట్ కార్న్, పచ్చి బఠానీ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టిన. ఇప్పుడు టమాటా కట్ చేస్తున్నా. ఇంకా కావాలంటే వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నా. 1 కప్పు పాస్తా తీసుకున్నా. ఇద్దరమే కాబట్టి సరిపోతుంది మాకు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ గుంటె గట్టెడు నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ దగ్గరికి తెచ్చుకొని కాగిన నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని, ఈ కూరగాయలకు ఒక లెక్క అంటూ ఏం లేదు, మన ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూరగాయలు ఎక్కువ వేసుకొని పాస్తా తక్కువ వేసుకుంటే కూడా అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక స్పాచులాతో ఒకసారి కలుపుకొని క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాస్తాను నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి పెడితే కూరగాయలు ఉడికేలోగా పాస్తా నానతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ అన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మంట లో పెట్టుకొని నిదానంగా మంచిగా వేయించుకోవాలి సన్న మంట మీద. ఈలోగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చిదనం పోయేట్టు వేయించుకోవాలి. కడాయిలో ముక్కలని మంచిగా వేగిన తర్వాత నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్న పాస్తాను కడాయిలో వేసి కూరగాయలు పాస్తా మంచి కలిసేట్టు బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే పాస్తా తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకొని పాస్తాను ఉడకనివ్వాలి. చాలామంది పాస్తాను ముందు ఉడకబెడతారు. నాకు అట్లా నచ్చదు. ఉడకబెడితే అంతా నుగ్గు అయిపోతుంది. ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా లిక్విడ్ లాగా కార్న్ఫ్లవర్ను కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేయాలి. ఎక్కువ వేస్తే బాగా చిక్కగా అయిపోయి అసలు తినబుద్ధి కాదు. పాస్తానంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో నుండి కొన్ని సాసులు తెస్తున్నా. ముందుగా 1 టీ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ 1 టీ స్పూను, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. మనం వేసుకున్న సాసులన్నీ మంచిగా పాస్తాలో కలిసేట్టుగా కలుపుకొని పాస్తా ఉడికిందా లేదా చెక్ చేసుకొని వేళ్ళతో నొత్తుతే ఇట్లా విరిగితే ఉడికినట్టు మంచిగా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం కలిపేసుకున్న కార్న్ఫ్లవర్ కూడా పాస్తాలో పోసుకొని అంతా కలుపుకొని కొంచెం తిక్కయ్యేదాకా ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే.
ఫైనల్ టచ్అప్గా లాస్ట్ కొద్దిగా అంతా కొత్తిమీర స్మికల్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెడితే మంచిగా ఉమ్మగిల్లుతుంది. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. ఒక ప్లేట్లో పాస్తాను సర్వ్ చేస్తున్నా. మనకు కావాల్సినంత పాస్తా ఒక ప్లేట్లో పెట్టుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర స్ప్రింకల్ చేసుకొని రౌండ్గా చక్రాల్లా కట్ చేసిన టమాటా, కీరా, ఆనియన్ ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ వీటితో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ తీసుకొని పాస్తా పైన స్క్వీజ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు, కీరాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ పెడుతున్నా. ఒక స్పూన్ పెట్టేసుకుంటే ఇంకా రెడీ టు ఈట్. చూడండి ఫైనల్గా దాని స్ట్రక్చర్ ఇట్లుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో, తింటే అంతకన్నా కూడా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. పెట్టించిన తింటున్నారు. పాస్తా, నూడిల్స్ ఇవన్నీ మైదాతో తయారవుతాయి కాబట్టి తినద్దంటారు, హెల్త్కి మంచిది కాదంటారు. మంత్లీ వన్సో ట్వైసో తింటే ఏం కాదు. బాడీ అన్నీ తినాలి, అన్నిటికీ తట్టుకోవాలి, అన్నిటిని అరిగించుకోవాలి. అట్లయితేనే మనం హెల్తీగా ఉంటాము. ఏ ప్లేస్కు పోయినా కూడా అక్కడ ఫుడ్ తిని అరిగించుకునేట్టు బాడీని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్.